హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 9వ తారీఖు జూన్ 2025 సోమవారం. చాలా మంచి రోజు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. మ్యారేజ్ డే జరుపుకున్న వ్యక్తులు కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు మా పాపది పుట్టినరోజు అండి. ఓకే, ఆమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, చాలా బాగా చదువుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్రతకడానికి గాలి, నీరు ఎలా అవసరమో బీమా అన్నది కూడా అంత అవసరం. ఇన్సూరెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మినిమం ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, బీమా అనేది ఉండాలి. బీమా ఉంటేనే ధీమా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎందుకు అవసరం లేదులే అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే పారాషూట్ ఉండాలి. నాకు అవసరం లేదు, వద్దు అని అనుకుంటే ఇన్ కేస్ ప్లేన్ కానీ క్రాష్ అయిందంటే పారాషూట్ లేకపోతే ఆ మనిషి యొక్క జీవితం అనేది అంతం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే పారాషూట్ ఉండాలి. మనకు కావాలి అంటే మరుజన్మలో ఏమైనా ఉంటుంది మళ్ళీ, కానీ ఇన్సూరెన్స్ అనేది అంత అవసరమైంది. ఇన్సూరెన్స్ మనకు అవసరం లేకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అవసరం. జీవిత బీమా ఒకటి, ఆరోగ్య బీమా ఒకటి, అంటే లైఫ్ ఇన్సూరెన్స్, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. చాలా మంచి పాలసీస్ ఉన్నాయి ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఇదిగోండి, ఇది ఎల్ఐసి యొక్క లోగో అండి. ఎల్ఐసి యొక్క లోగో ఇది. మేము కూడా పాలసీస్ చేస్తూ ఉంటాము. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మినిమం తక్కువనైనా ఇన్సూరెన్స్ ఉండాలి. సపోజ్ ఒక మంచి పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు జీవన ఆనంద్ అని ఉంది ఎల్ఐసిలో. ఎలా ఉంటుందంటే ఆ పాలసీ మినిమం వచ్చేసి 2 లక్షలు సమ్ అష్యూర్డ్. మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు. సపోజ్ ఒక 10 lakhs పాలసీ ఉన్నది అనుకుందాం, ఎగ్జాంపుల్, ఉదాహరణకి చెప్తున్నాను. ఒక 10 లక్షల పాలసీ మనం తీసుకున్నట్లయితే 55,000 60,000 సంవత్సరానికి పడుతుంది. 6 నెలలకి 30,000 చిల్లర, 3 నెలలకి 15,000 రూపాయలు. మంత్లీ తీసుకున్నాను కూడా ఒక 5,000 రూపాయలు, 5,300 రూపాయలు పర్ మంత్ అకౌంట్లో నుంచి కట్ అవుతుంది. ఈసీఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈనాచ్ అంటే మన అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది. ఒక 21 సంవత్సరాలు పెట్టుకుంటే ఏంటంటే ఒక 22 lakhs 23 lakhs వరకు మెచ్యూరిటీ వస్తుంది. పాలసీ అయిపోతుంది, కానీ అయిపోదు. జీవితకాలం మనం ఎనీ టైం మనం లేనప్పుడు కూడా మళ్ళీ కూడా మనకు వచ్చేసి 10 lakhs ఇక్కడ వీడియో చేస్తాం, కూర్చొని మాట్లాడుతున్నాం కదా, సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ట్రైన్ పెట్టుకొని వాడు అంటే ఈ యొక్క 10 lakhs పాలసీ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ 22 to 23 lakhs పాలసీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అంటే దానికి బోనస్ అవన్నీ కలిపి వచ్చేసి 23 లక్షల వరకు వస్తుంది. పాలసీ అయిపోతుంది, కానీ అయిపోదు. జీవితకాలంలో మనం పాలసీ అయిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే మనం ఎనీ టైం కస్టమర్ లేనప్పుడు ఒక వ్యక్తి పాలసీ చేశాడండి 10 లక్షలది, 23 లక్షలు వచ్చాక కూడా ఎనీ టైం అతను లేనప్పుడు కూడా మళ్ళీ 10 lakhs రూపీస్ మళ్ళీ వస్తుంది. అంటే జీవితకాలం, జీవిత అనంతకాలం, జిందగీకే సాథ్ భీ జిందగీకే బాద్ భీ. చాలా మంచి పాలసీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అంటే 10 లక్షల పాలసీ తీసుకోవచ్చు, 25 లక్షలు తీసుకోవచ్చు, 50 లక్షలు తీసుకోవచ్చు, ₹1 కోటి పాలసీ కూడా తీసుకోవచ్చు, 5 లక్షలు కూడా తీసుకోవచ్చు, 10 లక్షలు కూడా తీసుకోవచ్చు. మినిమం వచ్చేసి 2 లక్షలు. మనకు ఎంత అవసరమో అంత పాలసీ అనేది ఉంటే మన ఫ్యామిలీకి మనం రక్షణ కల్పించినట్టు. అటువంటి పాలసీస్ ఉన్నాయి. ఇంకో విధంగా ఏంటంటే ఈ పాలసీలో ఇన్ కేస్ ఏమైనా రిస్క్ కానీ జరిగినట్టయితే పాలసీ హోల్డర్ ఏమైనా చనిపోయినట్టు అయితే ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షలు రావండి, 12.5 లక్షలు వస్తుంది. అంటే 125%. అంటే 10 లక్షల పాలసీకి 12.5 లక్షలు వస్తుంది. యాక్సిడెంట్లో జరిగిపోయినట్టయితే ఇంకొక 10 లక్షలు. అంటే ఇదొక 12.5, అదొక 10 లక్షలు ప్లస్ ఒక సంవత్సరము
బోనస్ కూడా వస్తుంది. సెకండ్ ఇయర్ ఏమైనా జరిగింది 12.5 లక్షలు, యాక్సిడెంట్లో జరిగిపోతే 10 లక్షలు ప్లస్ బోనస్ కూడా వస్తుంది. అంటే ఈరోజు తీసుకున్నాం, ఇన్ కేస్ సంపూర్ణ అంగవైకల్యం కానీ వచ్చింది, కట్టాల్సిన అవసరం లేదు పాలసీకి. ఆ పాలసీ ఏంటంటే మెచ్యూరిటీ కింద వచ్చేస్తుంది. అంటే మీరు కట్టిన 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాలలో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ పెన్షన్ లాగా ఇచ్చేస్తారు. పాలసీ కూడా కంటిన్యూ అవుతుంది, కట్టాల్సిన అవసరం లేదు. అది పాలసీ. మన వాళ్ళు ఎవరైనా మంచిగా పాలసీ బాగుంది తీసుకోవాలని ఉద్దేశం ఉంటే కాల్ చేయొచ్చు. యూ క్యాన్ టెల్ మీ, ఐ విల్ టెల్ యూ ద కొటేషన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నాను కూడా చెప్పండి, చాలా బాగుంటుందండి. ఇది కాకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ టాపిక్లో చెప్దాం, మనం నెక్స్ట్ డే చేద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీ శివకుమార్, సదా మీ సేవలో.